హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చి మన ఇండియా డబ్బుల్ని కువైట్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. అదే విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక దినార్కు మన ఇండియా డబ్బులు ఎంత చెల్లించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇంకా రెండో పాయింట్ వచ్చి మనం ఎప్పుడైనా సాపర వెళ్ళాలనుకుంటే మనకు ఖర్చులకు అంటే మనం వెళ్ళడానికి దావ ఖర్చులకు మన డబ్బులు కావాలనుకుంటే కువైట్ దినార్లను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక దినార్కి ఎంత డబ్బులు ఇస్తారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయడం లేదు, లైక్ చేసి కొద్దిగా షేర్ చేయండి. కామెంట్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పిన్ చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇండియా డబ్బుల్ని కువైట్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక దినారకు మన ఇండియా డబ్బులు ఎంత చెల్లించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం కువైట్ లో మన ఇండియా డబ్బుల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నామంటే ఒక దినారకు వచ్చి మన ఇండియా డబ్బులు 320 రూపాయలు 330 రూపాయలు చెల్లించాలి. మీరందరూ అనొచ్చు, అన్న ఇప్పుడు ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్ లో 270 రూపాయలు ఉంది కదన్నా, మనం అంత ఎందుకు చెల్లించాలి ఎక్కువ అని మీరు అడగచ్చు. మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటారు. ఇక్కడ మన ఎక్స్చేంజ్ సెంటర్లో ఎక్కడికైనా వెళ్ళండి, మన ఇంటికి డబ్బులు పంపించే ఎక్స్చేంజ్ సెంటర్లోకైనా వెళ్ళండి, లేదంటే సపరేట్ గానే కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్లు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ కువైట్ లో ఏ మంతకాలైనా సరే పెద్ద పెద్ద ఏరియాలలో పెట్టుకొని ఉంటారు కువైట్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి మనం ఏ కరెన్సీనైనా కూడా మార్చుకోవచ్చు. మనం ఒకవేళ కువైట్ డబ్బులు ఇచ్చి సౌదీ డబ్బులు తీసుకోవచ్చు, లేదా మన ఇండియా డబ్బులు ఇచ్చి కువైట్ డబ్బులు తీసుకోవచ్చు, మన ఇండియా డబ్బులు ఇచ్చి ఖత్తర్ డబ్బులు ఏదైనా మార్చుకోవచ్చు. అన్ని కంట్రీల కరెన్సీలు కూడా ఇక్కడైతే మనకు దొరుకుతాయి. అయితే తక్కువ డబ్బులు ఇస్తారు. మనం ఇంటికి బ్యాంకులో వేసామంటే మనకి ఎక్కువ డబ్బులు పోతాయి. మనం ఎక్స్చేంజ్ చేసుకున్నామంటే తక్కువ డబ్బులు అయితే ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. మనం చాలా నష్టపోతాం. మనకి ఇంకా ఎలా దారి లేనప్పుడు, మనకి ఇంకెవరు డబ్బులు ఇవ్వనప్పుడు, కువైట్ డబ్బులు మనకి ఎవరు సాయం చేయనప్పుడు, అప్పుడు మనం మన దగ్గర క్యాష్ ఉంటే, మన దగ్గర ఇండియా డబ్బులు అనేవి మన జేబులో ఉంటే ఒక 5,000 కానీ 10,000 కానీ అలా ఉంటే మార్చుకున్నామంటే మనం కువైట్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. అయితే చాలా తక్కువ అయితే ఇస్తారు. నేను చెప్తున్నా కదా, ఒక్క దినార్ మనం కువైట్ డబ్బులు తీసుకోవాలనుకుంటే 320 నుంచి 330 రూపాయలు చెల్లించాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 1000 రూపాయలకు వచ్చి 3 దినాలు ఖచ్చితంగా తీసుకుంటారు. కావాలంటే మీరు ఎక్కడైనా ఎక్స్చేంజ్ సెంటర్లో అయినా వెళ్ళి అడగండి, లేదా బయట లోకల్గా కొందరు పెట్టుకొని ఉంటారు ఎక్స్చేంజ్ సెంటర్లో, అక్కడికైనా వెళ్ళి అడగండి. కువైట్లో ఇదే మాట చెప్తారు. ఇంకా మనం ఒకవేళ సాపర వెళ్ళాలి, సాపర వెళ్ళేటప్పుడు మన ఇండియా డబ్బులు మన ఖర్చులకు కావాలి అంటే మనం ఎయిర్పోర్ట్లో దిగిన కానించి ఇంటికి వెళ్ళేంత వరకు ఏదైనా టిఫిన్ చేయడానికి, ఏదైనా దావ ఖర్చులకు కావాలన్నా కూడా మార్చుకొని వెళ్ళొచ్చు. అయితే చాలా తక్కువ ఇస్తారు. అది కూడా ఒక దినార్ మనం కువైట్ డబ్బులు ఇచ్చామంటే మన ఇండియా డబ్బులు వచ్చి 210 రూపాయలు 220 రూపాయలు అలా ఇస్తారు. అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. దగ్గర దగ్గర 50 రూపాయలు 40 రూపాయలు తక్కువ ఇస్తారు. మనకు 10 దినాలు మనం మార్చుకోవాలనుకుంటే, అదే మనం బ్యాంకుల్లోకి వెళ్ళి 10 దినాలు వేసామనుకోండి, మన డబ్బులు దగ్గర దగ్గర ఒక 2,700 వెళ్తుంది అనుకోండి, 2,700 వెళ్తుంది. అదే 10 దినాలు ఇచ్చి మన ఇండియా డబ్బులు మనం ఇక్కడ క్యాష్ తీసుకోవాలనుకోండి, ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకొచ్చి 2,000 2,100 రూపాయలు ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఎవరు. మనం ఏ మనీనైనా మనం కువైట్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే తక్కువ మనీ ఇస్తారు, మనకు తక్కువ డబ్బులు ఇస్తారు. ఓకేనా? ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నేను కామెంట్లో పిన్ చేశాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.